హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఎంతో కష్టమైన మార్గంలో నేను గుర్రం మీద మా అబ్బాయి వాళ్ళు నడక ద్వారా కేదార్నాథ్కి చేరుకున్నాము. సూర్యాస్తమం సమయంలో స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మంచు కొండల మధ్యన గుడిని చూస్తూ నన్ను నేనే మైమరిచిపోయాను. మంచు కప్పబడిన హిమాలయాలను చూస్తున్నప్పుడు మనసులో కలిగిన ప్రశాంతతను వర్ణించడం నాకైతే మాటల్లో సాధ్యం కాదు. నాకైతే స్వామి ఆలయం వల్లే హిమాలయాలకు, ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలకు అందం వచ్చింది అనిపించింది. మేము ముందుగానే గుడికి దగ్గరలో అకామిడేషన్ తీసుకోవడం వల్ల స్వామి దర్శనం చేసుకున్నాక రూమ్కు వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. గుడి దగ్గరలో బహుశా ధూపం వేడి వల్ల చలి తెలియలేదేమో కానీ రూమ్కి వెళ్ళగానే అర్థమైంది అక్కడ ఎంత చలి ఉంది అనే విషయం. రూమ్ వారు ఇచ్చిన 3-4 రగ్గులు కప్పుకున్నా కూడా ఆపలేనంత చలి. మరుసటి రోజు అభిషేక దర్శనానికి వెళ్ళడానికి మనసులో దృఢంగా నిశ్చయించుకుని టైమింగ్స్ కనుక్కున్నాము. ఉదయం 4 గంటల సమయానికి లోపలికి పంపుతారని, మనిషికి 1100 చొప్పున, లేక 5 మంది గ్రూప్ ఉంటే 5,500 రూపాయలని ఆలయంలో పూజారి చెప్పారు. అలాగే మాకు అభిషేక దర్శన ఏర్పాట్లు ఆయనే చూసుకున్నారు. ఆయన చెప్పినట్టుగా 4 గంటలకల్లా స్వామి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి పూజా సామాగ్రితో అభిషేక దర్శనానికి నుంచున్నాము. కేదార్నాథ్ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఒకటి. ఈ పవిత్ర దేవాలయాన్ని ఆదిగురు శంకరాచార్య పునరుద్ధరించారని పురాణం. కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుక భాగంలో మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్ఠతో పూజిస్తారు. దీని వెనక ఒక కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చాత్తాపంతో ఉంటారు. యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని, దాని నుంచి పాప విమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు. ద్రౌపదితో కలిసి 5గురు హిమాలయాలకు బయలుదేరతారు. ఎన్నో రోజులు కష్టించి గాలించిన శివదర్శనం కాదు. చివరికి కేదార్నాథ్ ఉండే చోటుకు వస్తారు. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి ఇష్టం లేదు. దీంతో శివుడు ఒక ఎద్దులా మారిపోతాడు. తనను గుర్తుపట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు. శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు, ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు, ఎద్దులు ఎందుకున్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెప్తాడు. మరోవైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఇరికిస్తారు. ఒక్కో ఆవు భీముడు కాలు కింద నుంచి బయటికి వెళ్తాయి. చివరి వంతు ఎద్దు రూపంలోనే శివుడిది. అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించొద్దన్న ఉద్దేశంతో భీముడు కాళ్ళ కింద నుంచి వెళ్ళలేడు కాబట్టి హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు. పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎద్దు వెనుక భాగం మాత్రం అందుతుంది. అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్నాథ్లో కనిపిస్తుంది. మంచులో కూరుకుపోయిన తలభాగం హిమాలయాల అవతల వైపు అంటే కాఠ్మాండ్లో ప్రత్యక్షమవుతుంది. ఇంతటి అద్భుత చరిత్ర కలిగిన మహిమగల శివలింగాన్ని తాకే అదృష్టం వస్తుంది అంటే ఎంత చలి ఉన్నా పొద్దున్న 4ంటికి వెళ్ళడం అనేది పెద్ద విషయమేమీ కాదు. అభిషేకం కోసం మనల్ని లింగం ఎదురుగా లేక పక్కనే కూర్చోమని మన చేతుల మీదుగానే అన్ని పూజా సామాగ్రితో శివలింగాన్ని ముట్టుకుని అభిషేకం చేయించారు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ అవకాశం వచ్చింది అని చాలా ఆనందం కలిగింది మాకు. 10-15 నిమిషాలు కూర్చుని చక్కగా స్వామిని ఆరాధించుకుని బయటకు వచ్చాము. అలాగే స్పర్శ దర్శనం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మేము బయటకు వచ్చేసరికి ఆ లైన్ మొదలైంది. గుడికి వెనుక భాగానికి వెళితే భీమశిల కనపడుతుంది. 2013లో ఏర్పడిన వరదల వల్ల కేదార్నాథ్ ప్రదేశానికి చాలా నష్టం కలిగింది. కానీ గుడికి ఏమీ కాకుండా చెక్కు చెదరకుండా ఉంది అంటే దానికి కారణం ఈ భీమశిల. ఈ వరదల కంటే ముందు సమయంలో గుడి వెనుక ఈ పరిమాణంలో శిల ఏమీ లేదు. వరద ఉధృతిలో పైనున్న కొండల నుండి కొట్టుకొచ్చిన ఈ శిల వెడల్పు ఎగ్జాక్ట్గా గుడి వెడల్పు అంతే ఉండడం వల్ల పైనుండి వచ్చిన వరద ప్రవాహం 2గా చీలి వరద బీభత్సానికి గుడి ధ్వంసం అవ్వకుండా కాపాడింది. పరమేశ్వరుని పంచభూతాలే కాపాడుకున్నాయని, కేదార్నాథ్ దైవత్వం ఉన్న పుణ్యక్షేత్రం అని, శివయ్య లీల వర్ణింపలేనిదని దీనికి అర్థం. అలాగే కేదార్నాథ్ గుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది.
అలాగే గుడి వెనుక భాగంలో లింగానికి చేసే అభిషేకం జలం పట్టుకునే స్థలం ఉంటుంది. అక్కడ బాటిల్స్ కొనుక్కుని అభిషేక జలాన్ని తీసుకుని శంకరాచార్యుల సమాధికి నడిచి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము. మీరు కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు అభిషేక దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కుదరకపోతే స్పర్శ దర్శనానికైనా వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది ఈ దర్శనం. దర్శనం అయ్యాక రూమ్ వెకేట్ చేసి కొండ దిగువకు ప్రయాణమయ్యాము. స్వామిని చూసిన ఆనందంలో కిందకు స్టార్ట్ అయిన మాకు స్వామికి మా మీద ఎంత దయ ఉందో అర్థమైంది. ఈ జర్నీ ఎలా సాగింది, మాకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో వచ్చే వీడియోలో చూద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.